అందరికీ నమస్తే అండి. గాయత్రక హోమ్ కి స్వాగతం. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మికత ప్రయోజనాలు కలిగినటువంటి నెల. ఈ నెలకు కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉందండి. ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయటానికి బాలభోగం అని అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీముహూర్తం లాంటిదండి. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయటం ఎంతో మంచిది, విశేషం కూడా. ధనుర్మాసం వచ్చింది అంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుందండి. విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకమైనటువంటి మాసం కావటం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవ దేవాలయాలు సందర్శించటం చాలా ముఖ్యమండి. ఈ మాసం ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనలకు అలాగే అనువైనటువంటి మాసం అన్నమాట. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పవై పఠనం, గోదాదేవి కళ్యాణం, అలాగే ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తూ ఉంటారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పవై గానం చేయటం ఎంతో విశేషం. సహస్రనామాలలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారట. ధనుర్మాసంలో చేసేటటువంటి పూజలు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం కూడా దూరం అవుతుందట. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. అలాగే సాక్షాత్తు భూదేవి అవతారమైనటువంటి ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పవై. ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అనే అర్థం. వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పవై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నది. అయితే వివాహం త్వరగా అవ్వాలన్నా లేదంటే మంచి వరుడు రావాలి అన్నా ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణునికి తులసిమాల నెల రోజుల పాటు ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళకి చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఈ నెల రోజుల పాటు గోదాదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరంగనాథుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధతో కొలిచారంటటి. చివరిగా భోగి రోజున శ్రీరంగనాథుణ్ణి భర్తగా వివాహం చేసుకున్నారట. అందుకే ఈ భోగి రోజున విష్ణుమూర్తి ఆలయాల్లో చాలా పెద్ద ఎత్తున గోదాదేవి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. అయితే పెళ్లి కాని వారు, వివాహం త్వరగా జరగాలి అనుకున్నవారు, మంచి వరుడు వధువు రావాలి అనుకున్నవారు తప్పకుండా ఈ గోదాదేవి కళ్యాణాన్ని చూడండి. లేదంటే ఆ పెళ్లి వ్యవహారంలో మీరు పాలు పంచుకోండి. తప్పకుండా మీ అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వివాహ సంబంధ సమస్యలు ఏవైనా ఉన్నాయి అనుకుంటే తప్పకుండా తొలగుతాయండి. వివాహం త్వరగా అవుతుందన్నమాట. ఇంతటి పవిత్రమైనటువంటి ధనుర్మాసం 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. సూర్యుడు ధనుస్ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మధ్య కాలాన్ని ధనుర్మాసం అని అంటాము. 2024 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజు ఉదయం 6:57 నుండి సూర్యుడు ధనుస్ రాశిలోకి సంక్రమం అనేది చేస్తాడు. అంటే ఈ రోజు నుండి, అంటే 16 సోమవారం నుండి మనకి ధనుర్మాసం అనేది ప్రారంభం అవుతుంది. అయితే ధనుర్మాస పూజలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ధనుర్మాసం ఎప్పుడు ముగుస్తుంది అంటే 2025 సంవత్సరం జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2:45 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుంది. దీనినే మకర సంక్రమణం అని అంటారు. ఈ రోజు మనం సంక్రాంతి పండుగను చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉంటాము. ఈ రోజుతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది. గోదాదేవి కళ్యాణం అనేది భోగి పండుగ రోజున జరుగుతుందన్నమాట. భోగి పండుగ మనకి 2025 సంవత్సరంలో జనవరి 13వ తేదీన వచ్చిందనమాట. ఇక నెలగంట పట్టడం అంటే నెల పట్టడం ఇట్లాంటివి అంటారు కదండి, అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ధనుస్ రాశిలోకి ప్రవేశించటాన్ని నెలగంట పట్టడం అని అంటారు. నెల రోజులు కూడా పండుగ వాతావరణం అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి. ఎందుకంటే మనందరికీ కూడా పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ అనేది మనకి నెల రోజుల నుంచి కూడా హడావిడి అనేది మొదలవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ధనుర్మాస ముగ్గులు అనేవి వేస్తూ ఉంటాము. ప్రతి ఇంట్లో కూడా చక్కటి పండుగ వాతావరణం అనేది ఉంటుంది. ప్రత్యేకత ఏంటంటే ఈ మాసంలో ధనుర్మాసంలో చుక్కల ముగ్గులకి బదులుగా గీతల ముగ్గులు అనేది ప్రత్యేకం అన్నమాట. ముగ్గులోనే విశేషంగా చంద్రుణ్ణి కూడా దిద్దుతాము. ఈ చంద్రుణ్ణి ఎందుకు వేస్తాము అంటే ధనుర్మాసం అనేది సౌరమానానికి సంబంధించిందనమాట. అయితే మనం చంద్రమానాన్ని అనుసరిస్తాం కాబట్టి చంద్రమానానికి అనుసరించే గుర్తుగా చంద్రుని వేస్తాము. అండి ధనుర్మాసం
ప్రారంభం ముగింపు తేదీ అనేది. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ధనుర్మాసంలో చేయవలసినటువంటి పూజలకి సంబంధించిన వీడియోస్ అనేవి కూడా రాబోతున్నాయి. మిస్ కాకుండా చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.